రాహుల్ సభ్యత్వం రద్దు చేయండి. దేశాన్ని అస్థిరపరిచే కుట్ర, రహస్య విదేశీ పర్యటనలతో ముప్పు, రాజ్యాంగ వ్యవస్థలను దిగజార్చుతున్నారు. వ్యవహార శైలిపై దర్యాప్తు జరిపించండి. స్పీకర్కు బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే లేఖ. సభా హక్కుల తీర్మానంపై మనసు మార్చుకున్న బీజేపీ, స్పీకర్పై అవిశ్వాసం మార్చి 9న పరిశీలన. వీళ్ళకు సుస్సు పడుతుంది పాపం బీజేపీ వాళ్ళకు. అసలు వాళ్ళ వెన్నులో వణుకు పుడుతుంది. రాహుల్ గాంధీ లేవనెత్తే ప్రశ్నలకు వాళ్ళకు నిద్రుంటలేదో విధంగా చెప్పాలంటే, మోడీ గారు ఏ క్షణం రాహుల్ గాంధీ ఏ బాంబు పేలుస్తాడో, ఏ ఆధారం పట్టుకొచ్చి బీజేపీని మొత్తం ఈ కుర్చీలకెళ్ళి దించేస్తాడో, ప్రభుత్వం ఎక్కడ బదనం అయిపోతుందని కంటి మీద కునుకులేదు మోదీ గారికి. నిజం చెప్పాలంటే ఏమంటాడు, నేనే దేశాన్ని అస్థిరపరచ కుట్ర. ఎట్లా దేశాన్ని అస్థిరపరచ కుట్ర అవుతుంది? మీరు అమెరికాకు భారతదేశానికి సంబంధించిన హక్కులు తాకట్టు పెట్టవచ్చు, భారతదేశ వాణిజ్య విధానాన్ని తాకట్టు పెట్టవచ్చు, లేకపోతే చైనాతోటి యుద్ధం జరుగుతా అంటే యుద్ధంలో చేతులు ఎత్తేసి ఇంట్లో కూర్చోవచ్చు, దేశ ప్రజల రక్షణను గాలి కొదిలేయచ్చు. ఈ అంశాలను పట్టుకొని దేశాన్ని అమ్మేస్తున్నారు, భారతమాతను అమ్మేస్తున్నారు అని ప్రశ్నించినోడిని పట్టుకొని దేశాన్ని అస్థిరపరచ కుట్ర జరుగుతుంది. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయండి అని మాట్లాడితే తెలివికలతనం అనుకోవాలా, తెలివితక్కువతనం అనుకోవాలా? దీన్ని ఇంకేమంటాడు? రహస్య విదేశీ పర్యటన. ఎవడన్నా రహస్య విదేశీ పర్యటన అంటే ఆ ఎడారిలో పడి నడుచుకుంటూ పోవాలి దొంగతనంగా. ఫ్లైట్ ఎక్కితే రహస్యం ఎట్లయితుంది? ట్రైన్ ఎక్కితే రహస్యం ఎట్లయితుంది? టికెట్ కొట్టినాక ఏదైనా అధికారికంగా వెళ్ళడమే కదా విదేశాలకు. ఫ్లైట్ జర్నీ అధికారిక జర్నీ కదా. రహస్య పర్యటనలాట. రహస్య పర్యటనలు ఎట్లయితే అవి? రాజ్యాంగ వ్యవస్థలను దిగజార్చుతున్నారు. ఎవరు దిగజార్చింది? మీరా, మేమా? రాహుల్ గాంధీ గారు. రాజ్యాంగాన్ని మొత్తం అపహాస్యం చేస్తున్నదే మీరు. హిందూ ముస్లిం గొడవలు పెడుతున్నదే మీరు. హిందూ క్రైస్తవుల మధ్య చిచ్చు పెడుతున్నదే మీరు. హిందువుల మధ్య చిచ్చు పెడుతున్నదే మీరు. మొన్నటికి మొన్న చిన్నజీయర్ స్వామి ఆదిశంకరాచార్యుల వారిని అవమానించలేదా? ఇవి మీ కళ్ళకు కనబడతలేదా? రాముల వారి మీద రాజకీయం చేసేదే మీరు కదా. అసలు దేశాన్ని అస్థిరపరిచేది మీరు. దేశాన్ని అస్థిరపరిచేది మీరు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ ఒక కుటుంబం లెక్క కలిసి ఉండే 15 సంవత్సరాల క్రితం. కులాలు ఉన్నప్పటికి కూడా ఏదో కొంతమందికి ఆ కుల భావన ఉండే. కానీ 15 సంవత్సరాల్లో అందరికీ కుల భావన వచ్చింది, మత భావన వచ్చింది, ప్రాంతీయ భావన వచ్చింది, అన్ని రకాల భావనలు వచ్చినాయి. ఆఖరికి పవన్ కళ్యాణ్ లాంటివన్నీ కూడా చెరగొట్టింది కదా మీరు. మతం గురించి, కులం గురించి పట్టించుకోకుండా కొంత ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండే పవన్ కళ్యాణ్ చెడగొట్టింది కదా 12 సంవత్సరాల్లో మీరు. ఆయన నరనరాన మత పిచ్చెక్కిచ్చింది కదా మీరు. అట్లా ఎన్ని కోట్ల మందికి మత పిచ్చెక్కిచ్చింది మీరు. ఎన్ని కోట్ల మందిని చెడగొట్టింది మీరు. మీరు కదా దేశాన్ని ఆగం చేసేది. ఆయన మీద ఇంకా ఆయన సభ్యత రద్దు చేయాలని మాట్లాడతానంటే మీరు ఎంత భయపడుతున్నారు? మీలో ఎంత వణుకు పుడుతున్నది?